హాయ్ అండి. ప్రేమతో 12వ భాగం వినండి. మీడియాలో రకరకాల కథనాలు మొదలయ్యాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సురేష్ ఫోటోని రిలీజ్ చేసి ఇతను ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలని రివార్డు ప్రకటించారు. అతను వర్క్ చేస్తున్న దుబాయ్ నుండి మొత్తం ఇన్ఫర్మేషన్ రాబట్టారు. అక్కడి నుండి 2 రోజుల ముందే అతను బయలుదేరాడు. భార్యకి అతనికి అక్రమ సంబంధం ఉందేమో అన్న అనుమానంతో చంపేసి ఉంటాడని అంతా అనుకున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్లే రోడ్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నప్పుడు ఒక కారు 2 సార్లు ఎయిర్పోర్ట్ వైపుకి వెళ్ళి మళ్ళీ వచ్చింది. ఎయిర్పోర్ట్ దగ్గరికి ఆ కారు వచ్చినట్టు ఎక్కడా లేదు. ఆ కారు వచ్చినట్టు అక్కడ సీసీటీవీలో రికార్డు అవ్వలేదు. ఆ కారుని పరిశీలిస్తుంటే ఎల్లో కలర్ శారీ డోర్లో ఇరుక్కుని కనిపిస్తోంది. ఎలా అయితే కారు నిండుగా వెళ్ళిందో వచ్చేటప్పుడు కూడా అలానే వచ్చింది. ఆ కారు నెంబర్ చూసి దాన్ని పట్టుకుంటే ఆ కారుని లావణ్య బుక్ చేసినట్టు ఉంది. అప్పటికే డిఐజీ నుండి కేసు తొందరగా చూడమని సాల్వ్ చేయమని హెచ్చరిక రావడంతో ఇన్ఫర్మేషన్ అంతా ఆయనకు చేరవేశారు. బయట ప్రెషర్ పెరుగుతోంది. దానికి తోడు హోమ్ మినిస్టర్ కూడా ఈ కేసు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ అమ్మాయి హోమ్ మినిస్టర్ని కలిసింది. అక్కడికి వెళ్ళింది కనుక మన దగ్గర సరిగ్గా ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా తొందరపడొద్దు అన్నారు డిఐజీ. ఆధారం ఉంది సార్, నాకు నమ్మకం ఉంది. తను అక్కడ కారులో ఏ సారీ అయితే కనపడుతుందో ఆ సారీతోనే మన దగ్గరకు వచ్చి కేసు పెట్టింది అంది సునంద. సరే, ఒక అరగంటలో నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పటి వరకు ముందుకు వెళ్ళొద్దు అని కాల్ కట్ చేశారు. ఏమంటారు? ఇంకా వెళ్ళొద్దంట? ఇంత క్లియర్గా ఆధారాలు కనపడుతుంటే కూడా ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు అన్నాడు విక్రాంత్. లావణ్య హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కేసు ఆవిడ దృష్టిలో ఉంది. అక్కడ మాట్లాడిన తర్వాత పర్మిషన్ ఇస్తారనుకుంటా. కానీ ఎంత లేట్ అయినా కానీ మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అన్నీ తనే దోషి అని చూపిస్తున్నాయి. భర్త ఎక్కడున్నాడో కూడా తనకు తెలిసి ఉండొచ్చు. ఇద్దరూ కలిసి చేసి ఈ అమ్మాయి ఏం తెలియనట్టు ఇక్కడ నాటకం ఆడుతుంది అంది సునంద. నాకిదే అనుమానం ఉంది. ఈ అమ్మాయి ఒకతే అయితే చేయలేదు. ఖచ్చితంగా అతని హెల్ప్ ఉంటుంది, లేదా ఇంకొకరు ఎవరైనా సాయం చేసి ఉండొచ్చు అన్నాడు విక్రాంత్. అక్కడి నుండి సిగ్నల్ వచ్చిన తర్వాత వెళ్ళి లావణ్యను అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని భర్త అనుమానిస్తాడేమోనని సతీష్ని చంపేసింది అని స్ప్రెడ్ అయింది. పోలీసులు లావణ్యను అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే అప్పుడే అక్కడికి సతీష్ భార్య గౌరీ, ఆమె తమ్ముడు ఇద్దరూ వచ్చారు. వీళ్ళు అరెస్ట్ చేయడం చూసి లావణ్య దగ్గర నుండి బాబుని గౌరీ తీసుకుంది. నా దగ్గర ఉంటాడక్క, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే. నేను లాయర్తో మాట్లాడి బెయిల్కి ఏర్పాటు చేస్తాను అంది గౌరీ. ఎవరు నువ్వు అంది బాబుని వెనక్కి తీసుకుంటూ లావణ్య. నేను సతీష్ భార్యని. నా పేరు గౌరీ అంది. నువ్వు నమ్ముతున్నావుగా నీ భర్తని నేను చంపలేదని అంది బేలగా లావణ్య. నేనిప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నానక్క. కానీ చిన్న బాబుని నువ్వు జైలు వరకు తీసుకువెళ్ళొద్దు అంది గౌరీ. నన్ను నమ్ము, నేను నిజంగానే నీ భర్తను హత్య చేయలేదు. అతను నాకు స్నేహితుడు. నా భర్త ఊళ్ళో లేని 2 సంవత్సరాలు నాకేం కావలసినా అతనే చూసుకున్నాడు. ఎప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. నా పిల్లాడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను అతన్ని చంపలేదు అంది లావణ్య. నువ్వు ఒట్టేసి చెప్తున్నావు కనుక నమ్ముతున్నాను. మిగిలివన్నీ నేను చూసుకుంటాలే అక్క. బాబుని తన చేతుల్లోకి తీసుకుంది. లావణ్యను పోలీసులు తీసుకువెళ్తుంటే వాడు ఏడుస్తున్నాడు. అక్క, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే మీడియా వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఈ బాబు మనకు అవసరం అంటావా? అసలే మామని చంపేసింది ఈ అమ్మాయి అంటున్నారు అన్నాడు గౌరీ తమ్ముడు శ్రీను. అవసరమే తమ్ముడు, నిజమేంటో మనకు తెలిసే వరకు మనకు అన్నీ అవసరమే. మీడియా వాళ్ళతో నేను మాట్లాడతాలే అంది ముందుకు నడుస్తూ. బయటకు వచ్చిన వెంటనే అందరూ గౌరీని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీరు ఈ అబ్బాయిని ఎందుకు తీసుకున్నారు? మీ భర్తను చంపింది ఆవిడ. మీరు ఇప్పుడు ఈ పిల్లోడిని తీసుకుని ఆ పిల్లోడి ద్వారా పగ తీర్చుకోవాలి అనుకుంటున్నారా అన్నారు అందులో ఒకరు. చిన్నపిల్లల్ని అడ్డుపెట్టుకుని పగ తీర్చుకునేలాంటి దాన్ని కాదు నేను. నాకు కూతురుంది. ఇంత పసిపిల్లాడు తల్లితో పాటు జైల్లో ఉండడం నాకు నచ్చలేదు. అందుకే తీసుకున్నాను. ఇక నా భర్తను చంపడం గురించి అంటారా? ఒకవేళ చంపింది నిజంగా లావణ్య అయితే అది పోలీసులు చూసుకుంటారు అంది. నీ భర్తను చంపింది ఆవిడయ్యి ఆవిడకి శిక్ష పడితే అన్నారు. తల్లి చేసిన తప్పుకి చిన్నపిల్లాడిని శిక్షించడం అన్యాయం అనిపించింది. వాళ్ళది ప్రేమ వివాహమట. దాంతో ఈ బాబుని చూసుకోవడానికి ఎవరు రారు. ఒకవేళ నిజంగా తప్పు చేసినా ఆవిడతో పాటు ఈ బాబు కూడా శిక్ష అనుభవించాలి అంది. అందుకని మీ భర్తను చంపేసిన ఆవిడ కొడుకుని మీరు చూస్తున్నారా? అంటే
ఈ కొడుకు మీ భర్తకే పుట్టాడని మీరు అనుకుంటున్నారా అన్నాడు. లేదు, ఇతను సురేష్ కొడుకు, నాకు తెలుసు, నా భర్త తప్పు చేయలేదు అంది. మరి అలాంటప్పుడు చెయ్యని వ్యక్తి ఇక్కడ అందరికీ లావణ్య భర్త సతీష్గా ఎందుకు పరిచయం అయ్యాడు? ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినా వాళ్ళిద్దరూ కలిసి ఇదే ఇంట్లో కాపురం చేస్తున్నారని చెప్తున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ తప్పు చెయ్యలేదు అంటారా అన్నారు. నిజాలు మాకే తెలుస్తాయండి, చూసేవాళ్ళకేముంది, కొంచెం ఉంటే పెద్ద చేసి చెప్తారు అంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం కాదా అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం లేదు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను అంది నమ్మకంగా. మీరు చెప్పడం కాదు, పోలీసులకి కోర్టుకి కావలసింది సాక్ష్యాలు. సాక్ష్యాలు లేనిది ఏదీ నమ్మరు. సాక్ష్యాలన్నీ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని, భర్త వస్తున్నాడు కనుక ఇవన్నీ తెలుస్తాయని, ఇతను దూరంగా ఉండమంటే ఒప్పుకోకపోవడంతో గొడవయ్యి ఉంటుందని, అందుకని చంపేసింది అని చెప్పుకుంటున్నారు అన్నాడు అతను. నా భర్త ఏ రోజు కూడా రాత్రులు ఇంట్లో ఉండలేదు, నా దగ్గరే ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు అంది నమ్మకంగా గౌరీ. మీరు మీ భర్తను వెనకేసుకురావడానికి చూస్తున్నారు. సాక్ష్యాలన్నీ వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉన్నాయి, అలాగే చూపిస్తున్నాయి అన్నాడు. అలాంటి వాటిని నేను నమ్మను. ఒకవేళ నిజంగా తనకు శిక్ష పడినా నా దృష్టిలో తను నా భర్తను చంపిన ఆడది కాదు. ఈ బిడ్డని నేనే పెంచుతాను, పదరా వెళ్దాం అంటూ తమ్ముడు చేయి పట్టుకుని ముందుకు వెళ్ళిపోయింది. ఇంటికి చేరిన వెంటనే, బయటికి వెళ్ళావు, అది నీ మొగుడిని చంపిందాని కొడుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు అంది లక్ష్మి. నా కొడుకుని వలలో వేసుకుని చంపేసింది. నాకు ఈ విషయం ముందే తెలిస్తే నేనే దాన్ని చంపేసేదాన్ని అంది గౌరీ వాళ్ళ అమ్మమ్మ. అందరూ అంటుంటే వీడు ఎంత వెదవో కూడా ఇప్పుడే తెలుస్తోంది. దాని వెనకాల అన్ని సంవత్సరాలుగా తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావే ఇంట్లో అంది లక్ష్మి. రోజు ఉద్యోగానికి వెళ్తున్నానని ప్రొద్దుటి వెళ్ళి రాత్రి వచ్చేవాడు, ఇలాంటి తిరుగులు తిరుగుతున్నాడని ఎవడికి తెలుస్తుంది అంది గౌరీ. నా మొగుడు అంటూ పురుడొచ్చిన 3వ నెలలోనే వచ్చేసావు ఇక్కడికి. ఆ మాత్రం మొగుడిని అదుపులో పెట్టుకోవడం తెలీదా అంది లక్ష్మి. నువ్వు నాకు తెలిసే వయసులో పెళ్లి చేసావా? ఏమీ తెలియని వయసులో కట్టబెట్టావు. తమ్ముడు ఎక్కడికో పారిపోతాడని, ఇప్పుడు చూడు ఎక్కడికో పోయాడు నన్ను వదిలేసి అంది ఏడుస్తూ. పోలేదే, బలవంతంగా పంపేశారు, అది నువ్వు తెలుసుకో. మళ్ళీ తన కొడుకుని తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకువెళ్ళి ఏ అనాథాశ్రయంలోనో వదిలేయి. దాని మొగుడు వస్తాడని ఆశ కూడా లేదు, ఎందుకంటే ఇద్దరూ కలిసి చంపేసి వాడెక్కడికో పోయి ఉంటాడు. తల్లిదండ్రులు చేసిన కర్మ పిల్లలు అనుభవించాలి అంది. మీరంతా ఎన్ని చెప్పినా నా కూతురుతో పాటు వీడు కూడా నా దగ్గరే ఉంటాడు. నిజంగా నా మొగుడిని ఆ భార్యాభర్తలు చంపేసినా కానీ ఆ పిల్లోడిని అనాథని కానివ్వను అంది గౌరీ. నీ బ్రతుకొకటి నీకు స్థిరం లేదు, మళ్ళీ పిల్లాడిని ఎలా పెంచుతావే? లేనిపోని బాధ్యతలు నెత్తికెక్కించుకోకు, లోకం కూడా హర్షించదు, అందరూ తలో మాట అంటారు అంది లక్ష్మి. లోకమన్నవన్నీ పట్టించుకుంటే మామకి ఆవిడతో ఆ సంబంధం ఉంది అని నమ్మాలి. అది నేను నమ్మట్లేదు. ఆవిడ ఖచ్చితంగా చంపలేదు, నాకు తెలుసు. అది తొందరలోనే మీరు తెలుసుకుంటారు అంది గౌరీ. నా మాట వినకుండా చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. దినం వరకే మేము ఇక్కడ ఉంటాం, తర్వాత మేము ఎవ్వరం ఇక్కడ ఉండం. నువ్వు రావాలనుకుంటే మాతో పాటు రా. నువ్వు మండుపట్టు పట్టావంటే ఇక్కడ చేసాం కానీ, లేదంటే అన్ని కార్యక్రమాలు ఇంట్లోనే చేసుకుని ఉండేవాళ్ళం. ఈ దరిద్రం మనకంటేది కాదు అంది ఈసడింపుగా లక్ష్మి. ఒక పక్క మీడియాలో ఈ విషయం గురించే చర్చలు మొదలుపెట్టారు. కారుని లావణ్య బుక్ చేయడం, ఆ రోజు లావణ్య ఇంటి దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ ఆ టైంలో ఉన్నట్టు ప్రూవ్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ లావణ్య మీద కేసు బలంగా పడేలాగా చేశాయి. మీడియా ఈ తల్లిదండ్రులను ఆ తల్లిదండ్రులను ఇంటర్వ్యూలు చేస్తోంది. ఖచ్చితంగా మా అబ్బాయిని కూడా అదే చంపేసి ఎక్కడో దాచి ఉంటుంది. పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తే ఆ విషయం కూడా బయటకు వస్తాయి అంది వర్ధనమ్మ. మీ కోడలికి క్రిమినల్ మెంటాలిటీ ఉందని మీరు ముందే నుండి దూరంగా పెట్టారా అని అడిగారు వారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చిన దగ్గర నుండి మాకు నచ్చలేదు, అయినా మా వాడి కోసం మేము ఇంట్లో పెట్టుకున్నాం. ఉన్న వారం రోజుల్లో మా అందరికీ చుక్కలు చూపించింది. అందుకే సొంత కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా కానీ దాన్ని భరించలేక మిన్నకుండిపోయాం అంది. ఫస్ట్ నుండి ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉండే ఉంటుంది, లేదంటే ఎవరైనా తండ్రిని అన్నని కొడతారా? వాళ్ళిద్దరినీ చితక్కొట్టింది అడగండి. మా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళంతా చూశారు. ఇలాంటి ఆడవాళ్ల వల్ల ఆడజాతికే అవమానం అన్నాడు ప్రకాష్. మొగుడు తన గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం కష్టపడ్డానికి దుబాయ్ వెళ్తే ఇక్కడ ఇంకొకరితో కాపురం చేస్తోంది. సిగ్గులేని జన్మ. దీన్ని ఎన్నిసార్లు ఉరి తీసినా తప్పులేదు, ఉరిశిక్ష వేయాలి దీనికి. కానీ చూడండి సార్, నా కొడుకు ఏమైపోయాడో, వాడిని ఏం చేసిందో అది తెలియాలి.
ప్రాణాలతో ఉంచిందో లేదా దేవుడా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. మీరు పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగింది యాంకర్. ఆడది కదా అని జాలిపడి దాన్ని వదిలేయొద్దు. దాన్ని గట్టిగా మీరు కొట్టి అడిగితే నా కొడుకుని ఎక్కడ దాచిందో చెప్తుంది. ఖచ్చితంగా దానికి తెలుసు నా కొడుకు ఎక్కడున్నాడో. చంపేసిందో బతుకున్నాడో తెలీదు. దేవుడా అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది వర్ధనమ్మ. ఇప్పుడు మీ మనవడిని ఆ చనిపోయిన సతీష్ భార్య తీసుకువెళ్ళింది. దానిపై మీ అభిప్రాయం అంది. ఏమో వాళ్ళకి ఏమున్నాయో. ఆ పిల్లాడు తన భర్త కొడుకే అనుకుందేమో. అందుకే తీసుకెళ్ళింది అంది వర్ధనమ్మ తేలికగా. మీ కొడుకు తిరిగి వచ్చి ఆ పిల్లాడితో మీ ఇంటికి వస్తే అంది యాంకర్. మా కొడుకు వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ పిల్లాడు వాడి కొడుకు అని రుజువు అవ్వాలి. అయితేనే మేము చూస్తాం అంది ఖచ్చితంగా వర్ధనమ్మ. ఒక పక్క లావణ్య తల్లిదండ్రిని కూడా ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మాకు దాంతో అసలు సంబంధం లేదు. అది చదువుకున్నప్పుడు కూడా దాని ఇష్ట ప్రకారమే నడుచుకునేది. లేదంటే సాధించే వరకు వదిలేది కాదు. ఇంట్లో కూడా గొడవ చేసి సిటీలో జాయిన్ చేయమంటే అక్కడ జాయిన్ చేసాం. ఇక్కడే చదువుకోమంటే చెయ్యి కోసుకుంది. దాంతో ప్రాణాలు తీసుకుంటుందేమో అని భయపడి మాకు శక్తి లేకపోయినా దాన్ని హాస్టల్లో పెట్టి చదివించాం అన్నాడు శ్రీనివాస్. వద్దు వద్దు అన్నాను, విన్నారు కాదు. దాన్ని హాస్టల్లో పెట్టారు. శక్తి లేక కొడుకుని ఊర్లోనే ఉన్న చిన్న కాలేజీలో జాయిన్ చేసిన మనిషి కూతుర్ని డబ్బు కట్టి పెద్ద కాలేజీలో జాయిన్ చేశారు. మా పరువు తీసి మమ్మల్ని వదిలేసిపోయింది. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం తెలిసేలాగా చేసింది అంది సుగుణ. ఈ అమ్మాయి కాకుండా మీరు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు కదా, ఎక్కడున్నాడు అంది యాంకర్. వాడికి పెళ్లి కుదిరింది. వాళ్ళు ఈ పిల్ల హత్య చేసింది అంటే భయపడుతున్నారు. వాడి పెళ్ళి క్యాన్సిల్ అయినట్టే. వాడు తట్టుకోలేక ఇంట్లోనే ఉన్నాడు అంది బాధగా. అది పెళ్లి చేసుకుని మా పరువు తీసింది. కొడుకు పెళ్లి టైంకి మళ్ళీ ఈ పని చేసింది. దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి కూతుర్నిచ్చావు అన్నాడు. ఇప్పుడు చనిపోయిన సతీష్ భార్య మీ మనవణ్ణి తీసుకువెళ్ళింది. దానిపై మీ అభిప్రాయం అంది. శత్రువుని కొడుకుని పెంచడానికి తీసుకువెళ్ళింది. ఆ పిల్ల నమ్ముతోంది ఇది చేయలేదని. నిజం తెలిసినాడు ఆ పిల్ల కూడా ఆ పిల్లాడిని రోడ్డు మీద వదిలేస్తుంది అంది తేలిగ్గా సుగుణ. అలా వదిలేస్తే మీరు తీసుకొచ్చి పెంచుతారా? మీ మనవడేగా అంది. ఎప్పుడో దానికి మాకు సంబంధం లేదని వదిలేసాం. ఇప్పుడు అది హత్య చేసి మళ్ళీ మమ్మల్ని అందరినీ దాని తల్లిదండ్రులుగా మీడియాకి ఎక్కించింది. మళ్ళీ ఆ పిల్లాడిని పెంచి పెద్ద చేస్తే అమ్మలాగే ఉండే కొడుకు ఎలా తయారవుతాడో అంది. ఒకవేళ మీ అల్లుడు బ్రతికుండి తన కొడుకుని తీసుకుని మీ ఇంటికి వచ్చి ఈ పిల్లాడిని మీకు అప్పచెబితే అంది. మా ఇంటికి వస్తాడా వాడు? ఏ మొహం పెట్టుకుని వస్తాడు? పెళ్ళయిన తర్వాత ఒక్కసారైనా ఇప్పటి వరకు గుమ్మం తొక్కింది లేదు. మాకు ముఖం చూపించింది లేదు. అలాంటి వాడు పిల్లాడిని తీసుకుని మా దగ్గరికి వస్తాడా? వచ్చినా మేమైతే చూడం. కూతుర్నే మా కూతురు కాదు అనుకుంటే వాడినెక్కడ చూస్తాం అంది కరాఖండిగా. లావణ్యని రిమాండ్కి తరలించారు. ఏమంటోంది అంది సునంద. ఎన్నిసార్లు అడిగినా తను చంపలేదనే చెప్తోంది మేడం అంది కానిస్టేబుల్. మళ్ళీ సునంద లావణ్య దగ్గరికి వెళ్ళింది. సునందని చూస్తూనే, నేను చెప్పేది నిజం మేడం, మీరైనా నమ్మండి. నాకు మంచి స్నేహితుడు సతీష్. నాతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. అలాంటి ప్రాణ స్నేహితుడిని ఎందుకు చంపేసుకుంటాను అంది. నీ భర్త ఎక్కడున్నాడు అంది సునంద. ఇది తెలిస్తే ఖచ్చితంగానే అతని దగ్గర ఉండేదాన్ని. అతనే సతీష్ అన్నీ చూసుకుంటాడని చెప్పి అప్పచెప్పిన వ్యక్తి. ఎందుకు అనుమానిస్తున్నాడు? అది నేను అడగాలి. నేను అతన్ని ఎంత ప్రేమించానో అతనికి తెలుసు. అంత ప్రేమించిన వ్యక్తిని, ఆ ప్రేమని ఇంకొక వ్యక్తి మీదకి ఎందుకు మళ్ళిస్తాను? ఇది వరకు నన్ను బాగా అర్థం చేసుకునేవాడు. ఇప్పుడు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నా భర్త నా దగ్గర ఉన్నా, వేరే దేశంలో ఉన్నా నా ప్రేమ అతనికే. నేను అతన్ని తప్ప ఏ వ్యక్తిని ఆ ప్లేస్లో ఊహించుకోలేను అంది లావణ్య. మరి సతీష్ నువ్వు కలిసి ఒకే ఇంట్లో సహజీవనం ఎందుకు చేస్తున్నారు అంది సునంద. అదే నాకు అర్థం కావట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నిజానికి సతీష్ ఎప్పుడూ మా ఇంట్లో లేడు. రాత్రి పగలు ఎప్పుడూ మా ఇంట్లో లేడు. వచ్చాడంటే గుమ్మం దగ్గర నుండే వెనక్కి వెళ్ళిపోయేవాడు. నన్ను నమ్మండి మేడం, నా కడుపును పుట్టిన బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నాను అంది లావణ్య. అలాగే అనుకుందాం. పోనీ ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు అంది. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదు. బాబుని స్కూల్కి తీసుకెళ్ళాను. మళ్ళీ స్కూల్ నుండి తీసుకొచ్చాను అంతే. ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళలేదు. ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళడానికి నాకు పనేముంది? ఇదంతా కావాలని ఎవరో నన్ను దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంది. ఎవరని? నీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పు అంది సునంద. అదే అర్థం కావట్లేదు మేడం.
ఏ సంబంధం లేకుండా అతనంతట అతనుగా వచ్చి ఫోన్ చేసి వెళ్ళి మినిస్టర్ని కలవమన్నాడు. అతనికి నా గురించి ఎలా తెలుసు? ఎందుకు నాకు సహాయం చేశాడు? ఇవేమీ నాకు తెలీదు అంది లావణ్య. అతను ఎవరో నీకు తెలియకుండా అతను చెప్పినట్టు నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి అంది సునంద. ఈ కేసు నా మెడకు చుట్టుకుపోతోందని, నేను తప్పించుకోవాలంటే వెళ్ళి మినిస్టర్ని కలవాలని అతనే చెప్పాడు. అతన్ని పట్టుకుంటే మీకు విషయం తెలుస్తుంది మేడం. కావాలని ఎవరో నన్ను అతని ద్వారా ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అంది. అతను ఊరికే ఎవరికి సహాయం చేయడే అంది సునంద. మేడం, నేను అలాంటిదాన్ని కాదు. అతను నర్మగర్భంగా మాట్లాడాడు, కానీ నేను పూర్తిగా దీని నుండి బయటపడితే అప్పుడు చూస్తానని చెప్పాను. అప్పుడు కూడా అతనికి లొంగిపోవాలి అనుకోలేదు. ఏదో రకంగా అతను హెరాస్ చేస్తున్నాడు అని బయట చూపించాలి అనుకున్నాను. నాతో ఫోన్లో ఎవరు మాట్లాడినా రికార్డ్ అవుతుంది. అతను మాట్లాడిందంతా నేను జాగ్రత్త చేశాను అంది. ప్రతిదీ ఇంత పగడ్బందీగా ఆలోచిస్తున్నందువల్లే నిన్ను ఎక్కువగా అనుమానించాల్సి వస్తోంది అంది సునంద. నన్ను నమ్మండి మేడం, నేను నిజం చెప్తున్నాను. నేను ఈ హత్య చెయ్యలేదు అంది. సునంద ఇంటికి వచ్చేసింది. సునంద రావడం చూసి ఉషా దగ్గరగా వచ్చి, ఇదిగో ఈ నెంబర్ చూడండి, ఇతనెవరో మీకు తెలుసా అంది. ఏమైంది? ఎవడన్నా ఫోన్ చేసి విసిగిస్తున్నాడా? ఒక పోలీస్ ఆఫీసర్ భార్యతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే వాడి సంగతి చూడాల్సిందే. ఆ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయి అంది సునంద. విసిగిస్తున్నాడన్నది నిజమే, కానీ మీకెలా చెప్పాలి? మీ ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క రోజులో 4 సార్లు చేశాడు. చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అంది ఉష. తలుపు తీసుకుని లోపలికి వెళ్తూ, ఎవరిద్దరి గురించి అంది సునంద. తను కూడా లోపలికి వస్తూ, ఎవరిద్దరి గురించో అయితే మీకెందుకు చెప్తాను? మీ గురించి, మా ఆయన గురించి అంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి, మా ఇద్దరి గురించినా? ఏది? ఒకసారి ఆ నెంబర్ చూపించు అంది సునంద ఫోన్ తీసుకుంటూ. ఇదిగో ఇదే నెంబర్. వాట్సాప్ డీపీలో ఇతని ఫోటో కూడా ఉంది. ఇదిగో చూడండి, ఇతను మీకు తెలుసా అంది హుషారుగా దగ్గరగా నిలబడి. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఉషా ముఖవంక చూసి, మీ ఆయన చిన్నప్పుడు ఫోటోలు, కాలేజ్ ఫోటోలు నువ్వేం చూడలేదా అంది సునంద. ఎప్పుడో 1-2 ఫోటోలు చూశాను అంతే. అవన్నీ మా దగ్గర లేవు, మా అత్తగారి దగ్గరే ఉన్నాయి. అయితే అతను చెప్పింది నిజమేనా? ఇతనికి మీరు తెలుసా అంది ఉష. అతనికి నేను సరిగ్గా తెలియను, కానీ నాకు అతను తెలుసు. ఎలాంటి వాడో పూర్తిగా తెలుసు. ఇంకెవ్వరికి అతని గురించి తెలియనంత బాగా తెలుసు. ఎందుకంటే అతను ఒకప్పుడు నా భర్త కనుక. ఆ విషయం అతను చెప్పలేదా నీకు అంది సునంద. తర్వాత ఏమైందో మరొక భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.